విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో గ్రహ సంచారం ఇలా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల స్థితి, యుతి, గతుల ఆధారంగా సంవత్సర ఫలితాలు ఉంటాయి. గురువు మేషరాశిలో సంచారం చేస్తూ మే 1వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం అంతా వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని వృషభ రాశి వారికి క్రోధినామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏ పని ప్రారంభించినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ముఖ్యంగా చెప్పుకోవలసింది, సంఘంలో గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. నూతన వస్తు లాభం ఉంటుంది. వృషభ రాశి వారు వీరికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. స్థిరాస్తుల వంటివి కొనుగోలు చేస్తారు. విద్యార్థుల విషయానికి వస్తే, విద్యా విషయంలో కష్టపడి పట్టుదలతో చదవడం వల్ల అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆటంకాలన్నీ దాటుకుని విదేశీయానం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే, కార్యాలయాల్లో అధికమైన శ్రమ, ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ పై అధికారుల ప్రశంసలను పొందగలుగుతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి లేదా దూర ప్రాంతాలకు బదిలీలు అవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపారస్తులకు ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న ధన రాబడి ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నందున ఓర్పు, సహనం వహించాల్సిన అవసరం ఉంటుంది. ఆలస్యం అయినప్పటికీ ధన ఆదాయం బాగానే ఉంటుంది. ఇబ్బందిని తగ్గించుకునేందుకు శనివారం రోజున శివునికి అభిషేకం చేయించడం వల్ల అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కొంత వాయిదా పడే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేస్తారు. గృహంలో ధార్మికమైన కార్యక్రమాలు చేస్తారు. కుటుంబంలోని పెద్దలతో కొంత మర్యాదగా మెలగడం మంచిది. సంతానం విషయానికి వస్తే, ఈ సంవత్సరం సంతానానికి సంబంధించిన చిక్కులు, చిన్న చిన్న చికాకులు ఉంటాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించడం వల్ల విజయం లభిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. స్థిరాస్తులు, వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, సంఘంలోని పేరున్న వ్యక్తులతో పరిచయం కావడం వల్ల మీ వృత్తి, వ్యాపారాలలో ఉన్నతి ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.